హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 94. స్టార్ హీరో యశోద దంపతుల రిసెప్షన్కి గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ ఫంక్షన్కి హాజరు కానున్నారు అని వాళ్ళ మ్యారేజ్ క్లిప్పింగ్స్ చూపిస్తూ టీవీలో టెలికాస్ట్ అవుతుంటుంది. లాకప్లో ఉన్న శృతికి అదంతా చూస్తుంటే కోపంతో పిచ్చెక్కిపోతుంటుంది. యశోధర్ గారి జీవితంలో జరిగిన సంఘటనలు సంచలనం సృష్టిస్తున్న టైంలోనే దీక్ష గారిని వివాహం చేసుకోవటం, ఆ వివాహంలో కూడా ధృవ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఈరోజు ఎలాంటి ఆటంకాలు జరిగే అవకాశం లేకుండా వాళ్ళ రిసెప్షన్కి సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకొని గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ టీవీలో టెలికాస్ట్ అవుతుంటుంది. శృతి కోపంతో పిడికిలి బిగిస్తూ, దీక్ష గడిపేదంతా నా లైఫ్, నాతో జరగాల్సిన యష్ పెళ్ళి నా కళ్ళ ముందే యష్ దాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోబోతున్నాడు. ఇక రేపు వాళ్ళ శోభనం కూడా జరుగుతుంది. నేను ఇంతగా ఓడిపోతున్నానేంటి? నేను బయటికి ఎలా రావాలి అంటూ విక్రమ్కి ఫోన్ చేసి మళ్ళీ బెయిల్ కోసం బతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక యష్ వాళ్ళ మెన్షన్లో బంధువులతో సందడిగా ఉంటుంది. రామ్మూర్తి గారు, ప్రతాప్ గారు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక రూమ్లో పద్దు, జానకి గారు దీక్ష పెట్టుకోబోయే నగలు సెలెక్ట్ చేస్తుంటారు. ఈ నగలన్నీ దీక్ష కోసమే ఎప్పుడో కొనిపెట్టి ఉంచాను వదినా, ఎలా ఉన్నాయి అని అడుగుతుంది పద్దు. నా కూతురు మీద అభిమానంతో అందమైన నగలే కొన్నా వదినా, ఒకటి మించి మరొకటి అందంగా కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకుంటారు. ఇక మరొక రూమ్లో కుప్పగా ఉన్న చీరల్లో నుంచి స్వప్న సాయంత్రం రిసెప్షన్కి ఏ చీర కట్టాలో సెలక్షన్ చేసుకోలేక సతమతమవుతుంటుంది. ఈ చీర కట్టుకో స్వప్న, నీకు బాగుంటుంది అంటూ లల్లి కూడా తనకి సెలక్షన్ చేస్తుంటుంది. ఈ కలర్ శారీ నేను ఎన్నోసార్లు కట్టాను లల్లి అని చెప్తుంది స్వప్న. ఈ డిజైన్ శారీ చూడు అంటూ లల్లి ఇంకొక శారీ చూపిస్తుంది. ఈ డిజైన్ నాకు నచ్చలేదు అంటూ అది కూడా పక్కకి వేస్తుంది. ఏం చేస్తున్నారు అంటూ దీక్ష అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చావాక సాయంత్రం ఫంక్షన్కి ఏ చీర కట్టాలో నాకు అర్థం కావడం లేదు, సెలక్షన్ చేసి పెట్టవా అని అడుగుతుంది స్వప్న. నీ ఆర్భాటం చూస్తుంటే జరిగేది నా రిసెప్షన్ లాగా లేదు, నీ రిసెప్షన్ లాగా ఉంది అని అంటుంది చెల్లెల మీద చిరుకోపం ప్రదర్శిస్తూ. ప్లీజ్ అక్క, నాకు అందంగా రెడీ కావాలని ఉంది, ఈ ఒక్క హెల్ప్ చేయవా అని రిక్వెస్ట్ చేస్తుంది. మేము ఎవరు సెలెక్ట్ చేసినా నువ్వు నచ్చవు కదే, నువ్వు నచ్చిందే తీసుకో అంటుంది దీక్ష. ఏమో, ఈసారి నీ సెలక్షన్ నచ్చుతుందేమో, ఒకసారి ట్రై చేయక్క అంటూ స్వప్న అడుగుతుంది. సరే చూస్తానుండు అని చెప్పి, ఈ మోడల్ శారీ నువ్వు ఎప్పుడు కట్టలేదు కదా అంటూ ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తుంది. ఛీ, ఆ మోడల్ చాలా మోటుగా ఉందక్క, అమ్మ వయసు వాళ్ళు కట్టే శారీ నాకు చూపిస్తున్నావేంటి అని అడుగుతుంది. ఇందాక నుండి ఇదే వరుస వదినా, ఏ శారీ చూపించినా వంక పెడుతుంది నీ చెల్లెలు అంటుంది లల్లి శారీస్ చూస్తూ. దీని గురించి నాకెందుకు తెలీదు లల్లి, మనల్ని సెలెక్ట్ చేయమంటుంది, పోనీ సెలెక్ట్ చేసి ఇస్తే ఒక్కటి నచ్చదు, చివరికి తనకు తానే సెలెక్ట్ చేసుకొని కట్టుకుంటుంది అని చెప్తుంది దీక్ష. నీకు తెలుసు కదా అక్క, నేను ఏ విషయంలో కూడా తొందరగా కాంప్రమైజ్ కానని అంటుంది స్వప్న చీర సెలెక్ట్ చేసుకోవడంలో కుస్తీ పడుతూ. నీకు శారీ సెలెక్ట్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలేయ్ అంటూ దీక్ష చిరాకు పడుతుంటుంది. అందరూ అలా అంటే ఎలా అక్క అంటూ కుప్పగా ఉన్న చీరల నుంచి అన్నీ పైకి తీస్తుంటుంది. అలా వాటిల్లో కాస్త దూరంలో నుంచి లైట్ గ్రీన్ కలర్ డిజైనర్ శారీ తన కంట్లో పడుతుంది. అప్పుడే ఫనీ అక్కడికి వచ్చి, దీక్ష గారు మిమ్మల్ని యశోధర్ రమ్మంటున్నాడు అని చెప్తాడు. యష్ రమ్మంటున్నాడంట, నీ శారీ ఏదో నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి దీక్ష వెళ్ళిపోతుంది. ఫనీ ఆ చీర కుప్పల్లో చూసి, ఇన్ని చీరలు ముందలు వేసుకొని ఏం చేస్తున్నావు కంచు, డిగ్రీ తర్వాత మీ నాన్నలాగానే నువ్వు కూడా బట్టల షాప్ పెట్టే ఆలోచన ఉందా ఏంటి అని అడుగుతాడు. ముక్కు మీదే కోపం ఉన్న కంచు ఆ మాటలకి కోపంగా చూస్తూ, అవును, నేను బట్టల షాప్ పెడితే నువ్వు వచ్చి సేల్స్ బాయ్గా చేస్తావా అని అడుగుతుంది. ఫనీ నవ్వుతూ, నువ్వు బట్టల షాప్ పెట్టేసరికి నేను పెద్ద డైరెక్టర్ అవుతాను, అప్పుడు సెలబ్రిటీగా నీ బట్టల షాప్ ఓపెనింగ్కి వచ్చి రిబ్బన్ కట్ చేస్తానులే అంటాడు కాలర్ ఎగిరేస్తూ. స్వప్నకి తిక్క రేగి కోపంగా చూస్తూ,
నీ పేలాల మొహాన్ని ఓపెనింగ్‌కి పిలవాలి మరి అని అంటుంది. నీ బట్టల షాప్‌కి నేను రావడమే ఎక్కువమ్మా అంటాడు ఆట పట్టిస్తూ. నిన్ను అంటూ స్వప్న పిడికిలి బిగించి దగ్గరికి రాబోతుంటే వాళ్ళ మధ్యలోకి లల్లి వచ్చి, అబ్బా ఆపండి మీ ఇద్దరి గోల. స్వప్న సాయంత్రం ఫంక్షన్‌కి శారీ సెలెక్ట్ చేసుకుంటుంది ఫనీ. ఇంకా తన సెలక్షన్ కాలేదు. తన పని తను చేసుకోనివ్వు అని అంటుంది. ఓ అదా సంగతి. నీకు నేను సెలెక్ట్ చేస్తాను ఉండు కంచు అంటూ శారీస్ తిరిగేసి చూస్తుంటాడు. స్వప్న కాస్త భయంతో తనకు నచ్చిన శారీ చూస్తూ కొంపతీసి నేను సెలెక్ట్ చేసుకున్న శారీ సెలెక్ట్ చేయడు కదా అని అనుకుంటుంది మనసులో. తను అలా అనుకుందో లేదో ఫనీ అదే శారీ తీసి, నీకు ఈ గ్రీన్ కలర్ శారీ బాగా నొప్పుతుంది కంచు అని అంటాడు. చచ్చాను. ఇంత కష్టపడి నేను సెలెక్ట్ చేసుకుంటే ఆ శారీని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది. లల్లి కూడా ఆ శారీ చూసి, అవును స్వప్న, ఈ శారీ చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది అంటూ ఫనీ చేతి నుంచి ఆ శారీ తీసుకొని స్వప్న భుజం మీద వేసి చూస్తుంది. నిజంగానే ఆ శారీ స్వప్నకి అందంగా కనిపిస్తుంటుంది. ఈ శారీలో బాగుంటావు కంచు, ఇది తీసుకో అంటాడు ఫనీ. కానీ స్వప్న కోపంగా మీద నుంచి ఆ శారీ తీసి కష్టంగా పక్కకు వేసి ఫనీని చూస్తూ, నీకు నచ్చితే నాకు నచ్చాలని రూల్ లేదు కదా. నీ సెలక్షన్ నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది మొహం తిప్పుకుంటూ. అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. మరి నీకు ఏ శారీ నచ్చుతుంది అని అడుగుతాడు. స్వప్న కోపంగా ఫనీని చూస్తూనే చెయ్యిని చీరల మీదకి పోనిచ్చి అందులో చేతికందిన ఒక చీరను తీసుకొని కనీసం ఆ చీర వైపు కూడా చూడకుండా ఫనీనే చూస్తూ, నాకు ఈ శారీ నచ్చింది, ఇదే కట్టుకుంటాను అని అంటుంది. సరే, నీ టేస్టు అంత వరస్ట్‌గా ఉంటే నేనేం చేస్తాను అంటాడు. అవును స్వప్న, ఆ శారీ అస్సలు బాగలేదు అని అంటుంది లల్లి. స్వప్న అప్పుడు ఆ శారీ వైపు చూస్తుంది. ఆ శారీ నిజంగానే బూడిద రంగులో ఉండి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చిచి, నా చేతికి ఇంత వరెస్ట్ చీర వచ్చిందేంటి అని అనుకొని పైకి మాత్రం పళ్ళు వికిలిస్తూ, నాకు మాత్రం ఈ చీరే నచ్చింది అని అంటుంది. సరే, నీకు నచ్చిన చీర కట్టుకుంటే కట్టుకో, కానీ ఈ చీరతో ఫంక్షన్కి మాత్రం అటెండ్ కాకు. అందరూ నిన్ను పని మనిషిగా చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫనీ వెళ్ళిపోతాడు. ఫనీ మాటలకు స్వప్న ఇంకా కోపం తెచ్చుకుంటూ తన ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలేదని ఈ పేలాల మొహం ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటుంది మనసులో. లల్లి నవ్వుతూ, ఫనీ చెప్పింది కరెక్టే, ఆ చీర అలాగే ఉంది అని వెళ్ళిపోతుంది. స్వప్న ఆ చీరని కోపంగా విసిరేసి తనకు నచ్చిన ఆ శారీ వైపు ఆశగా చూసుకుంటూ, ఎంచక్క మంచి శారీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మధ్యలో పానకోన పుడకలాగా వచ్చి అంతా చెడగొట్టాడు. ఇప్పుడు నాకు నచ్చిన చీరని నేను కట్టుకోలేను అంటూ బాధపడుతుంటుంది. యష్ డోరు చాటు నిలబడి ఉంటే దీక్ష లోపలికొచ్చి, ఎక్కడ ఉన్నావు యష్, నన్ను రమ్మన్నావంటే దేనికి అంటూ యష్ కోసం రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. యష్ చటుక్కున దీక్ష వెనుక నుండి వచ్చి తనని చుట్టుకొని హక్ చేసుకుంటాడు. దీక్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, అయ్యో యష్, ఏంటిది, ఎవరైనా చూస్తారు వదులు అంటుంది కాస్త కంగారుగా. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారులే, మన రూమ్లోకి అంత ఈజీగా ఎవరు రారు, కానీ నువ్వేంటి ఉదయం నుంచి నాకు కనిపించకుండా తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఇంట్లో బంధువులు ఉన్నారు కదా యష్, అందరితో మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను అంటుంది. యష్ తన మెడ మీద సుతారంగా ముద్దు పెట్టి, వాళ్ళ ధ్యాసలో పడి నన్ను మర్చిపోతున్నావన్నమాట అంటాడు. దీక్ష ఆ ముద్దుకి పరవశించిపోతూ, ఈ గుండె కొట్టుకున్నంతకాలం నిన్ను మర్చిపోవడం అనేది జరగని పని అంటుంది నవ్వుతూ. యష్ కూడా నవ్వుతూ తనని ముందుకు తిప్పుకొని, ఈ ప్రేమకే నేను పిచ్చివాణ్ణి అయిపోయాను అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు నీ ప్రేమతో కూడా నేను పిచ్చిదాన్న చేస్తున్నావు కదా యష్ అంటుంది నవ్వుతూ. ఈ పిచ్చివాడు ఈ పిచ్చిదానికి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి బెడ్ దగ్గరకు తీసుకొచ్చి, మన రిసెప్షన్కి నీకు గిఫ్ట్గా ఈ శారీ, సాయంత్రం ఫంక్షన్కి నువ్వు ఈ శారీ కట్టుకొని నా పక్క నిలబడాలి, శారీ ఎలా ఉందో చూసి చెప్పు అంటాడు. యష్ నుంచి గిఫ్ట్ అందుకున్న దీక్ష సంతోషపడుతూ అది ఓపెన్ చేసి చూస్తుంది. లైట్ పింక్ హెవీ డిజైనర్ శారీ అది. చూడగానే కళ్ళు చెదిరిపోయేటంతగా ఉంది ఆ శారీ లుక్. దీక్ష సంతోషంతో ఆశ్చర్యపోతూ, ఎంత బాగుందో మాటల్లో చెప్పలేని యష్, బాగా ఖరీదైన శారీ కదా అని అంటుంది.
నీకోసం నేను ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా? మన ఫస్ట్ పెళ్లి రోజున అప్పుడు నాకున్న బడ్జెట్ బట్టి ఒక మోస్తరు శారీ కొన్నాను. కానీ ఇప్పుడు నేను హీరోని కదా! మరి ఇప్పుడు ఆ మాత్రం లెవెల్ చూపించకపోతే ఎలా? ఇది స్వయంగా నేను తయారు చేయించిన శారీ. నీకు కూడా చాలా బావుంటుంది అంటూ తన భుజం మీద వేసి చూసి, కట్టుకుంటే ఇంకా బావుంటుంది అంటాడు. థ్యాంక్ యూ యష్ అంటుంది నవ్వుతూ. నాకు థ్యాంక్స్ వద్దు. రిటర్న్ గిఫ్ట్ కావాలి అని అడుగుతాడు ముద్దుగా చూస్తూ. రిటర్న్ గిఫ్టా? నీ స్టేటస్‌కి నేనేం గిఫ్ట్ ఇవ్వగలను? ఇచ్చినా అది చిన్నదే అవుతుంది. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్టుగా నేను నిన్ను సర్ప్రైజ్ చేయలేను యష్ అని అంటుంది బాధపడుతూ. ఏం మొద్దు, మన మధ్య స్టేటస్ అని తేడా చూపిస్తున్నావేంటి? ఇప్పుడు మన ఇద్దరిది స్టేటస్ ఒకటే. అది కాస్త గుర్తుపెట్టుకో అంటాడు తన నుదురు మీద చూపుడు వేలుతో లైట్‌గా పొడుస్తూ. మరి నేనిప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని అడుగుతుంది అమాయకంగా చూస్తూ. మన తొలి ముద్దుని గుర్తు చేస్తూ గట్టిగా ఒక కిస్ ఇవ్వు అంటాడు. అమ్మో, కిస్సా? నేను ఇప్పుడు ఇవ్వను అని అంటుంది. అసలు నువ్వేంటి ఇచ్చేది, నేనే తీసుకుంటాను అంటాడు తనకి దగ్గరగా వస్తూ. ఇప్పుడు వద్దు యష్ ప్లీజ్ అంటూ వెనక్కి వెళ్తుంది. నేను రిటర్న్ గిఫ్ట్ అందుకునే వరకు నిన్ను వదలను అంటూ తన ముందుకు వెళ్తుంటే, ప్లీజ్ యష్ మన శోభన వరకు వెయిట్ చేయి, కావాలంటే అప్పుడు ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు ఇస్తాను అని అంటుంది. అప్పటిదప్పుడే ఇప్పటిదిప్పుడే అంటూ తన దగ్గరికి వస్తుంటాడు. వద్దు యష్ అని చెప్తూ దీక్ష వెనక్కి వెళ్ళి గోడకి హత్తుకుంటుంది. యష్ నవ్వుతూ గోడకి రెండు చేతులు అడ్డుగా పెట్టి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంటూ తన పెదవులు అందుకోవడానికి దగ్గరగా వస్తుంటే దీక్ష గుండె వేగం అమాంతం పెరుగుతుంటుంది. తన పరిస్థితికి యష్ నవ్వుతూనే తన పెదవులు టచ్ చేయబోతుండగా దీక్ష ఒక్కసారిగా తన రెండు చేతులు యష్ ఛాతి మీద పెట్టి వెనక్కి నెడుతుంది. దాంతో యష్ వెళ్ళి బెడ్ మీద పడతాడు. తేరుకొని చూసేసరికి దీక్ష బయటికి వెళ్ళి డోర్ వేస్తూ, రేపు శోభన వరకు నో రిటర్న్ గిఫ్ట్ అంటూ నవ్వుతుంది. ఏ రాక్షసి, ఇది అన్యాయం అంటాడు. ఏమైనా అనుకో అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది. యష్ కూడా నవ్వుతూ, రేపు మన శోభనంలో చెప్తాను ఈ సంగతి అని అనుకుంటాడు. నైట్ 7 అవుతుండగా పూలతో డెకరేషన్ చేసిన అందమైన పందిరిలో షేర్వానీ డ్రెస్లో యష్ గిఫ్ట్గా ఇచ్చిన డిజైనర్ శారీలో దీక్ష అందంగా ముస్తాబై ముచ్చటగా కనిపిస్తూ ఉంటారు. దీక్ష ఉన్న రంగు రూపులకి ఆ శారీ కూడా నప్పి ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. దీక్ష రోజు కంటే కొత్తగా తయారై తమకున్న హెయిర్ని కాస్త స్టైల్గా జారి ఉండేటట్టుగా ముడిలాగా వేసి వాటికి పూలను చుడుతుంది. శారీకి తగ్గట్టుగా చేతి నిండా గాజులు వేసుకొని మెడలో పద్దు ఇచ్చిన నగలు శారీకి తగ్గట్టుగా అలంకరించుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టి పాపెట్లో మాత్రం సింధూరం పెట్టుకొని యష్కి ఒక మంచి ఇల్లాలిగా పద్ధతిగా కనిపిస్తుంటుంది. ఇక హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలో కనిపించే కన్నా కూడా ఈరోజు ఇంకా అందంగా స్మార్ట్గా కనిపిస్తుంటాడు. పూల పందిర్లో ఇద్దరూ నవ్వుతూ నిలబడి వచ్చిన అతిథులతో మాట్లాడుతూ ఆశీర్వాదాలు అందుకుంటూ ఉంటారు. ప్రముఖులతో సెలబ్రిటీలతో ఆ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక డైరెక్టర్ ఫనీ కంచు సెలెక్ట్ చేసిన శారీ కట్టుకుందేమోనని ఆశతో తన కోసం వెతుకుతుంటాడు. సో స్వప్న ఆ శారీ కట్టిందో లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి.